నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ల నగదు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 1వ తేదీన రాష్ట్రంలో పేదల పండుగగా మారిందన్నారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారు తెలిపిన సమస్యలకు అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది. దాదాపు 68 లక్షల మంది పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు, వికలాంగులు, వాళ్ళందరికీ పండుగ వాతావరణంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 1వ తేదీ మీరు 99.9% పెన్షన్స్ ఇవ్వాలా. తెల్లవారుజాము 6కే పెట్టున్నారు. అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న 7 గంటల నుంచి. అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అన్న ప్రకారం ఈరోజు 99% పైన పెన్షన్స్ 1వ తేదీ ఇస్తున్నారు. ఈరోజు చక్కగా ఒక్క రోజులో 99.9% ఇచ్చేస్తున్నారు. ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి, అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం. నిన్న బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, పేదలకని చెప్పుకునేది. మాటలు చెప్తే ఏం లాభం? చేతల్లో ఉండాలి. అందుకని నిన్న బీసీలకి పెద్ద పెట్టేశారు. బీసీలకి బడ్జెట్లో పెద్ద పెట్టేశారు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు. ఆ ఇవ్వటం కూడా ఏంది, అరియర్స్తో కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అరియర్స్తో కూడా ఇస్తానని మొదటి నెలలో అరియర్స్తో కూడా ఇచ్చారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. ముఖ్యమంత్రి గారు అరియర్స్తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా. కానీ మొదటి నెలలో ఇచ్చేశారు. తర్వాత ఏదైతే 4,000 చేస్తానన్నారు, వికలాంగులకు 6,000 చేస్తానన్నారు, బెడ్ మీద లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 అన్న ప్రకారం చేశారు. ఈ 4,000 పెన్షన్తో కూడా ఏమీ లేదా పెంచడం? 4,000 పెన్షన్ పెంచాం రాగానే, అది కూడా ఏమీ లేదా? బడ్జెట్ లేకుండానే పెంచాం. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితం అన్నాం. అది అబద్ధమా? కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఏదో ఒకటి చెప్పాలా. ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు లేకుండా చేశారు. 11 సీట్లకు పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, దానికి కూడా నీ పార్టీ పనికిరాదని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానం తెలుసుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటే ప్రజలు క్షమిస్తారు, లేదంటే క్షమించరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు వైసీపీని క్షమించే ప్రసక్తే లేదు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.